వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో ఘోర విఫలమయ్యారని కూటమి ప్రభుత్వంపై ధ్వజమెత్తిన జిల్లా వైసీపీ యువజన విభాగ అధ్యక్షుడు అల్లు అవినాష్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉగాది పండుగ రోజున విడుదల చేసిన జాబ్ క్యాలెండర్లో ప్రచారం ఆర్భాటం తప్ప నిరుద్యోగులకు ఎటువంటి ఉపయోగం లేదని జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగ అధ్యక్షుడు అల్లు అవినాష్ విమర్శించారు. జామిలోని ఆయన స్వగృహంలో విలేకరులతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు అవుతున్న ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయడంలో ఘోరంగా విఫలమైందని అన్నారు. నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చారని, కానీ ఇంతవరకు బడ్జెట్లో ఎటువంటి నిధులు కేటాయించలేదని అన్నారు. కూటమి ప్రభుత్వం ప్రచారం తప్ప ఏమీ చేయలేదని తెలిపారు. జగన్ ప్రభుత్వంలో వాలంటీర్లకు 5,000 రూపాయలు ఇస్తే 10,000 రూపాయలు ఇస్తామని కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో దొంగ హామీలు ఇచ్చారని, నీకు 15 నీకు 15 అని చెప్పి అందరికీ మోసగించి ఈరోజు గాలికి వదిలేసే పరిస్థితి నెలకొందన్నారు. ఈ కూటమి ప్రభుత్వం చాలా శాఖల్లో ఖాళీ ఉద్యోగాలు భర్తీ చేయలేదని తెలిపారు. ఈ సమావేశం పలువురు వైసీపీ యువజన విభాగ కార్యకర్తలు పాల్గొన్నారు. ఫ్రంట్ పేజీలో వచ్చిందా లేదా, ఆర్టికల్ పడిందా లేదా అన్న చిత్తశుద్ధి ఉందో తప్ప నిజంగా ఉపాధి లేని విద్యార్థులకి, యువతకి ఇద్దామనే చిత్తశుద్ధి అయితే మాత్రం ఎక్కడా కనిపించలేదు. ఈ ఆర్భాటం కానీ కడుపు నిండుతుందా చంద్రబాబు నాయుడు గారు, నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఈ ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటి, తర్వాత చేసింది ఏంటంటే, సుమారు 2 సంవత్సరాల్లో వాళ్ళు ఏం చెప్పారు? ఎన్నికల ముందు ఏటా 4 లక్షలు ఉద్యోగాలు, అలాగే 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి సుమారు 2 సంవత్సరాలు అయ్యి 3వ సంవత్సరం కూడా అడుగు పెడతా ఉన్నారు. వాళ్ళ ప్రకారం ఇప్పటికి ఎన్ని ఇవ్వాలండి? సుమారు 12 లక్షలు ఇవ్వాలి. వాళ్ళని తీసింది ఏంటి? 2 సంవత్సరాల్లో అసలు జాబ్ క్యాలెండరే లేదు. ఈ సంవత్సరం వచ్చేసి 10,000 ఉద్యోగాలు ఇస్తూ అదేదో దీనిగా గొప్పగా చెప్పుకునే ప్రచారంలో వెళ్ళిపోతూ ఉంది వాళ్ళ కూటమి ప్రభుత్వం.